హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహారాజ్ మనోక్స్. యాక్చువల్లీ బర్త్డే వస్తుంది కదా నెక్స్ట్, అందుకు 1 year బర్త్డేకి చేస్తున్నారన్నమాట ఇక్కడ వర్క్స్. మా ఇంటి పక్కనే ఎంటీ ప్లేస్ అయితే ఉంది. సో అందులోనే మొత్తం డెకరేషన్ మొత్తం సెట్ చేసేస్తారు, మొత్తం స్టేజ్ చేసేసి మొత్తం చేసేస్తారు అనమాట. సో ఈలోపు అక్కడ డెకరేషన్ చేస్తుంటే పక్కన నెక్స్ట్కి అయితే ఫోటోషూట్ జరిగిపోతుంది. వాళ్ళ డాడీని ఫోటోషూట్ని తీసేసి చేస్తున్నారు. హ్యాపీ బర్త్డే నిక్షిత్రాజ్, గాడ్ బ్లెస్ యూ నానా. సో ఈవినింగ్ కల్లా మొత్తం ఇలా రెడీ అయిపోయింది. ఇలా అయితే ఫైనల్గా చేసాం. ఇంకా అవుట్పుట్ అయితే ఉంది బెలూన్స్ కట్ట. సో అవుట్పుట్ ఇలా అయితే ఫైనల్గా వచ్చిందన్నమాట. ఒక హోమ్లా కట్టేసి మొత్తం ఈ క్రెడిట్ అంతా మా మరిది గారు థింక్ చేసి మొత్తం అంతా చేశారు. ఇంకా లాస్ట్ కేక్ అయితే వచ్చేసింది. మొత్తం స్టార్టింగ్ అయితే కొంచెం ఇబ్బంది పెట్టలేదు నెక్స్ట్, బట్ ఉండి అందరూ వచ్చే గిఫ్ట్లు ఇచ్చేటప్పుడు అక్కడైతే చాలా ఇబ్బంది పెట్టేశాడు, ఫుల్ లేట్ చేశాడు. అండ్ అది కాకుండా మా లక్కో అన్లక్కో తెలియదు కానీ ఆ రోజైతే ఫుల్ రైన్, చాలా హెవీ రైన్ అయితే ఉంది మరి. బట్ బిఫోరే కొన్ని పిక్స్ అయితే తీసేశారు. ఫ్యామిలీ అంతా మొత్తం తడిచిపోయాము. అయినా సరే లాస్ట్ కేక్ పెట్టేసి అలా కట్ చేసేసాము. లక్కీగా కేక్ కట్ చేసి ఒక 10 seconds వరకు అయితే రాలేదు వర్షం. సో లక్కీగా ఫీల్ అయ్యాము. అండ్ ఫ్యామిలీ అంతా ఒకే పిక్చర్లో అయితే వచ్చేసింది. అండ్ అది కాకుండా కేక్ కటింగ్ ఒక డ్రెస్సు, తర్వాత ఒక డ్రెస్ అయితే మేము తీసుకున్నాము. సో కేక్ కటింగ్ టైంలో నిక్షిత్ డాడీ కానీ నేను కానీ మొత్తం వైట్ అండ్ బ్లాక్ అనేది తీసుకున్నాము. సో అదొకటి. అండ్ ఈ వైలెట్ శారీ వచ్చేసి నెక్స్ట్ దానికి తీసుకున్నాము. టెంపుల్కి వెళ్ళడానికి అయితే తీసుకున్న ఫొటోస్ అన్నమాట ఇవి. మా దగ్గర వీడియో అవైలబుల్ లేదన్నమాట. అసలు ఆ టైంకి ఎవరికి వర్షం పడడం వల్ల ఎవరికి ఏం అర్థం కదా, ఏదో అట్లా తీసేసినాము. మా సిస్టర్ కూడా వచ్చేసింది. సో అందరితో కలిసి అలా ఫొటోస్ దిగిపోయామన్నమాట. మా హస్బెండ్ మాత్రం డ్రెస్ చేంజ్ చేసుకోలేకపోయారు. అవి ఒకే డ్రెస్తో ఉండిపోయారు. అసలు అవ్వాలి హడావిడిలో అంతా రైన్లో అందరికీ. అసలు నిజంగా ఆ టైంలో అయితే ఎవరికి బుర్ర పని చేయాలి. అబ్బాయి ఇంత హెవీ రైన్ ఇప్పుడే స్టార్ట్ అయింది, ఎట్లా ఇంకా బర్త్డే ఏం స్టార్ట్ అవ్వలేదు అని. బట్ ఓకే, అలాగ ఫుడ్ అవన్నీ అప్పుడప్పుడు కొంచెం అలాగ ఉండడం వల్ల ఒక 8:30 తర్వాత అయితే మొత్తం తగ్గిపోయింది రైన్. సో అప్పుడైతే కొంచెం మళ్ళీ సాంగ్స్ అన్నీ పెట్టేసి అప్పుడైతే కొంచెం ఎంజాయ్ చేసాం. బిఫోర్ టైం అయితే కొంచెం ఆ కేక్ కటింగ్ టైంలో అయితే కొంచెం వర్షం పడి ఇబ్బంది పడింది. బట్ గిఫ్ట్లు ఇచ్చేటప్పుడు కొంచెం అప్పుడైతే మొత్తం వర్షం తగ్గింది. కొంచెం హ్యాపీగా అయితే ఫైనల్లీ బర్త్డే అయితే చాలా బాగా జరిగింది. ఫస్ట్ బర్త్డే. అండ్ నెక్స్ట్ కూడా చాలా హ్యాపీ. ఇంత బాగా గ్రాండ్గా జరిగినందుకు సెలబ్రేట్ చేసిన మా మరిది గారికి థ్యాంక్ యూ సో మచ్ మరిది గారు. అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వచ్చి నిక్షిత్ని బాగా బ్లెస్ చేసినందుకు